సహా ఉత్తరాదిన పొగమంచు కమ్మేసింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. ఫాగ్ లైట్లు ఉపయోగించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అయితే ఇప్పటికే ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఇతర చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా ఈ పొగమంచు ప్రభావంతో మరోవైపు చలి తీవ్రత అధికంగా ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాహనదారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాహనాలు నడిపే వాహనదారులు ఫాగ్ లైట్లను ఆన్ చేసుకుని రోడ్లపైకి వాహనాలలో ప్రయాణం చేయాలని లేని నేపథ్యంలో దృశ్యమానత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వాహన ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజెంట్ మనం ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. మనం చూస్తున్నాం ఒకవైపు రాష్ట్రపతి భవన్, ఎక్కడ కూడా మనకి రాష్ట్రపతి భవన్ కనిపించిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఇక్కడ మనకు ఇక్కడ నుంచి 100 మీటర్స్ ఉంటుంది రాష్ట్రపతి భవన్. కానీ ఇటు మరోవైపు రైట్ సైడ్లో పార్లమెంటు, మరోవైపు ఇటు ఇండియా గేట్, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి నెలకొంది. మొత్తం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్ చాలా ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుంచి 10 డిగ్రీల సెల్సియస్, అలాగే బీహార్లోని చాలా ప్రాంతాల్లో కూడా 11 నుంచి 12 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఇటు పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అలాగే బీహార్, జార్ఖండ్, గంగానది, పశ్చిమ బెంగాల్, అలాగే గుజరాత్ మరియు ఈశాన్య భారతదేశం అనేక ప్రాంతాల్లో కూడా సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని, ఇటు పొగమంచు వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తగు సూచనలు చేశారు. ప్రయాణాలను కూడా ముందుగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రయాణాలు కూడా వారు ప్రయాణం చేయాలంటూ కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇటు విమానాల రాకపోకలు దాదాపు ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ పొగమంచు ప్రభావం వల్ల 144 డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇటు రైళ్ల రాకపోకలు కూడా చాలా వరకు రద్దవుతున్నాయి, ఆలస్యంగా నడుస్తున్నాయి. గంటల కొద్ది లేటుగా నడవడం వల్ల ముందుగా ప్రయాణం చేసుకున్న వారు, కొన్ని ఇంటర్వ్యూలో ఉన్నవారు కానీ, కొన్ని ఇతర దేశాలకు వెళ్లేందుకు వచ్చే విమానాల ప్రయాణాల్లో ఇతర దేశాలకు వచ్చేవారు కూడా ఇక్కడ ఎంబెసీలకు వెళ్ళి ఇంటర్వ్యూస్కు అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఆలస్యం కావడంతో ఇంటర్వ్యూలు కూడా మిస్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ పొగమంచు వల్ల ఇటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాదిన ఉన్న రాష్ట్రాలన్నీ కూడా, అటు జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మొత్తం చుట్టుపక్కల ఉన్న ఉత్తరాదిన ఉన్న రాష్ట్రాలన్నీ కూడా పొగమంచు ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఆల్టర్నేట్గా కూడా ఈ ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక వాహనదారులు ముఖ్యంగా ఈ హైవేల మీద వెళ్లే సందర్భంలో కూడా ఈ ఫాగ్ అనేది ఒక్కో రోజు మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా ఈ ఫాగ్ అనేది ఎక్కువగా కొనసాగుతుంది. పొగమంచు అనేది, దానివల్ల దృశ్యమానత అనేది 50 మీటర్లు 100 మీటర్ల వరకు కూడా ఎదుటి నుంచి వచ్చే వాహనాలు కనిపించిన పరిస్థితుల్లో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఫాగింగ్ లైట్స్ ఆన్ చేసి మాత్రమే ప్రయాణించాలి. లేని పక్షంలో ఇబ్బందులు అలాగే ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఈ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.